బిఎన్ఆర్ గోల్డెన్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్లో. ఏమండి, రేఖ పరిస్థితి చూస్తుంటే కన్న తల్లిగా నేను తట్టుకోలేకపోతున్నానండి. ఆ బొమ్మని తన బిడ్డగా భావిస్తోంది. నన్ను చూడగానే ఆ బొమ్మని నేనేం చేస్తానో అన్నట్టు నాకు కనిపించకుండా దాచేస్తోందండి. మనమేదో తనకు అన్యాయం చేసినట్టు, తన బిడ్డ చనిపోయాడని అబద్ధం చెప్పినట్టు భ్రమపడుతోందండి. మాలిని, ఈ లోకంలో ఎవరినైనా ఏ విధంగానైనా మోసం చేయవచ్చునేమో, కానీ తన బిడ్డ బ్రతికుండగానే చనిపోయిందని చెప్పి ఒక కన్న తల్లిని మోసం చేయలేము. ఏమిటండి మీరనేది? రేఖ బిడ్డ బ్రతికున్నాడా? మరి మరి మీరు ఆ రోజు అబద్ధం చెప్పాను. నా కన్న కూతురు భవిష్యత్తు బాగుండాలని, పీడకల లాంటి తన గత జీవితాన్ని మరిచిపోయి మళ్లీ పెళ్లి చేసుకుని నా కళ్ళ ముందు కళకళలాడుతూ ఉండాలని తనకి, నీకు, ప్రపంచానికి అబద్ధం చెప్పాను. నిజానికి రేఖ బిడ్డ చనిపోలేదు. నేనే ఒక అనాథాశ్రమంలో వదిలిపెట్టాను. ఎంత పని చేశారండి, ఎంత పని చేశారు. ఇప్పుడు ఆ బిడ్డ కోసమే మన బిడ్డ మతిలేందల్లా అయిపోయింది. పదండి, వెంటనే అనాథాశ్రమానికి వెళ్ళి ఆ బిడ్డను తీసుకొద్దాం. కన్న బిడ్డ కళ్ళ ముందు కనిపిస్తే మన రేఖ మళ్ళీ మామూలు మనిషి అవ్వచ్చండి, మామూలు మనిషి అవ్వచ్చు. పదండి. లేదు మాలిని, ఆశతోనే నేను మళ్ళీ అనాథాశ్రమానికి వెళ్ళాను. కానీ అక్కడ బిడ్డ లేదు. ఏమైపోయిందో ఏమో ఎవ్వరికీ తెలియదు. చిన్న, ఇంకా నిద్రపోవాలా? నా బంగారు కొండకి డాడీ మీద కోపం వచ్చినట్టుంది. డాడీ, ఇప్పుడు టైం ఎంత అయింది? 10 అయినట్టుందిరా బాబు. ఇంటికి ఎన్ని గంటలకు వస్తానన్నావు? 8 గంటలకే వస్తానన్నాను రా. 2 గంటలు ఆలస్యం అయిపోయింది. ఇంకెప్పుడు ఇలా ఆలస్యంగా రానుగా. మా అన్నించరా బాబు, తప్పు అయిపోయింది. నువ్వేళ కూడా తాగి వచ్చా కదా? అవునురా. ఎందుకు ఇలా రోజు తాగుతుంటావు? ఒంటికి మంచిది కాదని చెప్పానా? అయినా తాగొస్తావు. నీకు అమ్మ గుర్తుకొచ్చి బాధేస్తుందా? లేదు బాబు. అమ్మ ఎక్కడుందో నాకు అడ్రస్ చెప్పు. నేను వెళ్ళి ప్రతిమాని తీసుకొస్తాను. బాబు, పొద్దుపోయింది. పద బాబు, నిద్రపోదు గాని. డాడీ, డాడీ, బెడ్ కాఫీ రెడీ. గ్యారేజ్ వెళ్ళడానికి ఆలస్యం అవుతుంది. లే డాడీ. నువ్వు ఇలా చెప్తే లేవు. ఉండు. నిద్రపోయే వాళ్ళని లేపే పద్ధతి ఇదేనా? మొద్దు నిద్రపోయే వాళ్ళని ముద్దుగా లేపే పద్ధతి.
ఏమిటిది ఇలా బొగ్గరికి నిద్ర లేకపోతే అసలు నువ్వు? అది ముద్దు నిద్రపోయే వాళ్ళని ముద్దుగా లేపే పద్ధతి. ఐఎమ్ సారీ వరప్రసాదరావు గారు, డాక్టర్గా నేను చేయాల్సిందంతా చేశాను, కానీ మీ రేఖను తిరిగి మామూలు మనిషిగా చేయలేకపోతున్నాను. నో డాక్టర్, ఎన్నో డిగ్రీలు ఎంతో అనుభవం ఉన్న మీరే అలా అంటే మేమేమైపోవాలి? డాక్టర్, రేఖ మాకొక్కగానొక్క కూతురు. మీరు ఎలాగైనా మా అమ్మాయిని మామూలు మనిషిని చెయ్యాలి. అవును డాక్టర్, ఎంత డబ్బు ఖర్చు అయినా సరే, అవసరమైతే విదేశాలకు తీసుకువెళ్ళైనా సరే మా అమ్మాయి కోలుకునేలా చేయాలి. వరప్రసాదరావు గారు, వైద్య శాస్త్రం గుండెలు మార్చి గుండెలు పెట్టగలదు, కానీ ఒక తల్లి మనసులో బిడ్డ కోసం పొంగే ప్రేమని మమకారాన్ని ఆపగలిగే శక్తి వైద్య శాస్త్రానికి లేదు. తన బిడ్డ చచ్చిపోయాడనే విషయం మీ అమ్మాయి మనసు ఒప్పుకోవడం లేదు. అలా ఒప్పించగలిగే శక్తి ఒక డాక్టర్గా నాకు లేదు. ఐఎమ్ సారీ, ఆమె జాగ్రత్తగా చూసుకోండి. ఇది నీ బాబు కాదమ్మా. లేదు, మీరు అబద్ధం చెప్తున్నారు. నా బాబుని తీసుకెళ్లి చంపాలని చూస్తున్నారు. నా బాబు నాకు ఇచ్చేయండి. లేదమ్మా, నీ బాబు చచ్చిపోయాడమ్మా. లేదు, మీరు అబద్ధం చెప్తున్నారు. నా బాబు చచ్చిపోలేదు. నా బాబు నా దగ్గర నుంచి తీసుకెళ్ళిపోవాలని చూస్తున్నారు. లేదమ్మా, నిజంగానే నీ బాబు చచ్చిపోయాడమ్మా. ఇది వచ్చి బొమ్మ, చూడు బొమ్మ. లేదమ్మా, నా మాట విని వదలమ్మా, వదులు. ఇది నీ దగ్గర ఉన్నంతగానో నీకు మతి స్థితంగానూ ఉండదు, మాకు మనశ్శాంతిగానూ ఉండదు. వదలమ్మా, వదలు, వదలు. ఊరుకో బాబు, ఊరుకో, ఊరుకో. ఏమిటమ్మా, ఏమైందమ్మా? ఈ ఫోటో చూడడంతో రేఖలో మొదటిసారిగా ఒక కొత్త మార్పు వచ్చింది. ఎంతో కాలంగా గుండెలో దాచుకున్న బాధ బయటికి పొంగినట్లు ఏడ్చిందంటే అది చెప్పుకోదగ్గ విషయమే. ఇంతకీ ఈ ఫోటో ఎక్కడ తీశారు? ఊటీలో తీసినవి. ఆహా. వరప్రసాదరావు గారు, ఈ ఫోటోలో ఉన్న చెట్టుని, ఆ పరిసరాల్ని రేఖ ఒక్కసారి చూసిందంటే తప్పకుండా ఆమె తిరిగి మామూలు స్థితికి రావచ్చేమో అనిపిస్తోంది. ఏదేమైనా ఆమెను ఒక్కసారి అక్కడ తీసుకెళ్ళండి. అలాగేనండి. లేదమ్మా, దెబ్బేం తగలేదు. డాడీ రెడీయా? రెడీ. రెడీ, 1 2 3. డాడీ ఓడిపోయారు, డాడీ ఓడిపోయారు. డాడీ, డాడీ ఏంటలా చూస్తున్నావు? ఏంటది? అది మీ అమ్మ మనసు బాబు. అమ్మ మనసా? అయితే నేను ఒక్కసారి ఎత్తుకో డాడీ. అమ్మ ఏం చెప్తుందో నేను వింటాను. ప్లీజ్ డాడీ, ఎత్తుకో డాడీ. ప్లీజ్ డాడీ, నన్ను ఎత్తుకో డాడీ. అలాగే తప్పకుండా. సరే డాడీ,
అమ్మ నన్ను బాగా చదువుకోమని, అల్లరి చెయ్యొద్దని, నీ మాట విని బుద్ధిగా ఉండమని చెప్పింది. మా మత తెలియని మనసు నీతో ఎందుకు మాట్లాడుతుంది బాబు? డాడీ, అమ్మ ఎక్కడుంది డాడీ? ఎక్కడున్నా మనకు మాత్రం లేదు బాబు. పద. డాడీ, మా క్లాస్ లోని పిల్లలందరిలోకి నేను నీట్ గా డ్రెస్ చేసుకుంటానని మా మిస్ నన్ను రోజు పొగుడుతూ ఉంటుంది. అలాగే, వెరీ గుడ్. అంతేకాదు డాడీ, నీకింత చక్కగా డ్రెస్ చేసే మీ మమ్మీని చూడాలని ఉంది అంది. అప్పుడు నేనేం చెప్పానో తెలుసా? నాకు మమ్మీ లేదు, నాకు అన్నం పెట్టేది, నాకు డ్రెస్ వేసేది అన్ని కూడా మా డాడీయేనని చెప్పాను. అప్పుడు మా మిస్ మా డాడీ ఇస్ ఎ గ్రేట్ మ్యాన్ అంది. ఈ డాడీ కోరుకునేది నువ్వు గ్రేట్ మ్యాన్ అవ్వాలనే బాబు. పద, స్కూల్కి టైం అవుతోంది. బై బై డాడీ. ఏమండి ఏమండి తాతగారు, ఏంటిది? కారు కాస్త చూసి నడపాలండి. నా డ్రెస్ అంతా ఎలా పాడైందో చూడండి. ఐఎమ్ సారీ బాబు. ఏంటి సారీ? సారీని మీరు అనేస్తే సరిపోతుందా ఏంటి? ఇప్పుడు ఎలా నేను స్కూల్కి వెళ్ళేది? ఎలాగా? ఇదిగో ఈ 10 రూపాయలు తీసుకెళ్ళి ఆ డ్రెస్ క్లీన్ చేయించుకుని స్కూల్కి వెళ్ళు. పో. ఓ, ఇది నీ పనా? Yes. ఇప్పుడు నేను కారులో వెళ్ళేది ఎలా? ఎలాగా? ఇదిగో ఈ డబ్బు తీసుకొని ఆ పైన ఉన్న బంక్ లో గాలి కొట్టించుకోండి. వెళ్ళండి. ఓరి పిడుగా. రాకండి, రాకండి, పడిపోతారు. అక్కడే ఉండండి, దిగి రావద్దు. మీ బొమ్మను నేను తీసుకొస్తాను. అక్కడే ఉండండి. ఇదిగోనండి మీ బొమ్మ. ఇది బొమ్మ కాదు, నా బాబు. ఏరా బాబు, దెబ్బలు ఏమైనా తగిలాయా? చూచు, ఒళ్ళంతా మట్టి. చూడు బాబు, నా బాబు నువ్వు కలిసి ఆడుకుంటారా? అమ్మా రేఖ, అమ్మగారు నిన్ను తీసుకురమ్మంటున్నారమ్మా. నువ్వు వెళ్ళగా నేను కాసేపు తర్వాత వస్తాను. చలిగాలి ఎక్కువగా ఉందమ్మా, నీ ఆరోగ్యానికి పడదు. రామ్మా. చూడు బాబు, రేపు వస్తావా? నా బాబుతో కలిసి ఆడుకోవచ్చు. అలాగే, బాయ్.
వెతుకుతున్నారు? నువ్వేం వెతుకుతున్నావో నేను అదే వెతుకుతున్నా. ఓహో, అవును, నువ్వేం పోగొట్టుకున్నావు? డబ్బులు పోయాయి, వెతుకుంటున్నాను. ఇదిగో నీ డబ్బు దొరికింది, నీ డబ్బు దొరికింది. తీసుకో. ఆహా, నేను పోగొట్టుకునేది 50 పైసలు, 50 రూపాయల నోటు కాదు. కాకపోతే పర్వాలేదు, తీసుకో. ఎంచక్క బిళ్ళలు బొమ్మలు అన్ని కొనుక్కోవచ్చు. తీసుకో. మై డియర్ డబ్బులు తాత, పెద్ద గొప్పగా ప్రతిదానికి డబ్బులు ఇస్తున్నావు. మొన్న బురద తల్లి 10 రూపాయలు ఇవ్వబోయావు, ఇప్పుడు ఉత్త పుణ్యానికి 50 రూపాయలు ఇవ్వబోతున్నావు. అసలు ఏంటి నీ ఉద్దేశం? ఏముంది, దీంతో నీకు కావలసినవి కొనుక్కుంటావని. నాకు కావాల్సినవి కొని పెట్టడానికి మా డాడీ ఉన్నారు. మీకు డబ్బులు ఎక్కువగా ఉంటే ఒక పని చేయండి. ఏంటి? అదిగో ఆ రోడ్డు చివర ఒక అనాథ శరణాలయం ఉంది, అక్కడ పిల్లలకి చేయండి. వాళ్ళు బిల్లలు బిస్కెట్లు కొనుక్కుంటారు. తాతగారు, నా డబ్బు నాకు దొరికింది. మీ డబ్బు అక్కడ అనాథ పిల్లలకి ఇచ్చేయండి. బాయ్. ఓరి పీడుగా. ఏమిటి బాలిని, ఏమిటి అలా ఉన్నావు? ఏముందండి, మనం వచ్చి 1 నెల రోజులైపోయింది. ఆ చెట్టు ఎక్కడుందో ఏవో కనిపించలేదు. అమ్మాయిలో ఏ మార్పు లేకుండా అలాగే ఉంది. ఏం చేయాలో అర్థం కావడం లేదండి. మనం చేయగలిగింది ఏమీ లేదు. ఇంకా ఇక్కడ ఉండడం అనవసరం అనిపిస్తుంది. అమ్మాయిని తీసుకుని మన ఊరు వెళ్దాం. ఏమంటావు? నాకు అదే మంచిదనిపిస్తోందండి. ఆయా, అమ్మా, నువ్వు వెళ్ళి సామాన్లు అవి సర్దు. ఊరికి వెళ్ళిపోతున్నావు. అమ్మాయిని నేను తీసుకొస్తాను. మా బాబు కాదు, ఒక్క బిస్కెట్ తిను. చూడు, నువ్వు తినకపోతే మళ్ళీ నీకు ఆకలి వేస్తుంది, ఏడుస్తా. నా మాట విను బాబు, ఒక్కటే నా మాట విను. బొమ్మని బిస్కెట్ తినమంటే ఎలా తింటుంది? ఇది బొమ్మ కాదు, మా అబ్బాయి. అబ్బాయి అంటే నా లాగా ఉండాలి, నవ్వాలి, ఆటలాడాలి, బిస్కెట్లు తినాలి. ఆహా. అయితే ఈ బిస్కెట్ తిని చూద్దాం. చూసావా, తినేశాను. అయితే నువ్వే నా బాబువి, నువ్వే నా బాబువి. నన్ను వదిలిపెట్టి అక్కడికి వెళ్ళొద్దు, నాతోనే ఉంటావు కదా? ఉంటాను. నాకు అమ్మ లేదు, నీకు బాబు లేడు కనుక నువ్వు నాకు అమ్మవి, నేను నీకు బాబుని. సరేనా? సరే, అయితే మనం వెళ్ళి ఆడుకుందాం. రా. అమ్మా రేఖ, అమ్మా, ఈ బాబుని చూడమ్మా, వెళ్ళినమ్మా నా బాబు. అమ్మా, నేను నా బాబు కలిసి కాసేపు ఆడుకొని వస్తాం. అలాగే ఆడుకుంది కానీ నాన్నగారు పిలుస్తున్నారు, పెడదాం పద. లేదమ్మా, ఒక్కసారి నా బాబుతో ఆడుకోనివమ్మా. అలాగే ఆడుకుంది ఆడుకుని చేస్తానమ్మా. వద్దు కానీ అమ్మ, నా బాబు వద్దు కానమ్మా. అమ్మ, నా మాట వినమ్మా. ఓహో, డాడీ, 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 డాడీ. ఏంటి బాబు? నాకు నాకు మమ్మీ ఎలా ఉంటుందో చెప్పవా? హఠాత్తుగా నీకు మమ్మీ ఎందుకు గుర్తుకొచ్చింది బాబు? నా కొత్త ఫ్రెండ్ నన్ను దగ్గరికి తీసుకుని నువ్వే నా బాబువి అంది. అప్పుడు నాకు మమ్మీ గుర్తుకొచ్చింది డాడీ. ఇంతకీ ఆవిడెవరు బాబు? ఆవిడ ఆ డబ్బుల తాతతో వచ్చింది. డబ్బుల తాతయ్య అయితే ఆయన కూతురే ఉంటుంది బాబు. డబ్బు గల వాళ్ళ ఆడపిల్లలు పిల్లల్ని కంటారు గాని తల్లి ప్రేమని ఇవ్వలేరు బాబు. ఇంతకీ అమ్మ ఎలా ఉంటుందో చెప్పు డాడీ. ఎలా ఉంటేని? మీ అమ్మ నీకెప్పుడో చచ్చిపోయింది. లేదు, మా అమ్మ చచ్చిపోలేదు. నువ్వు అబద్ధం చెప్తున్నావు. చెప్పు డాడీ, అమ్మ ఎక్కడ ఉందో చెప్పు డాడీ. అమ్మ చచ్చిపోలేదు, చెప్పు డాడీ. అమ్మ నన్ను విసిగించగరా? బాబు, బాబు,
అమ్మని ఎందుకు చూడాలనిపిస్తుందిరా నీకు? అమ్మ కనుక. డాడీ ఒక్కసారి అమ్మని చూపించు డాడీ, ప్లీజ్ డాడీ. మన అమ్మ ఎక్కడుందో చెప్పు డాడీ, నేను వెళ్ళి తీసుకొస్తాను. పేగు తెంచుకున్న మనిషి నిన్ను కాదనుకున్నా, నువ్వు మాత్రం తనను కావాలనుకుంటున్నావా బాబు? చూడరా, ఇదిగో ఈవిడే మీ అమ్మ. ప్లీజ్ డాడీ, కార్ ఆపండి. కులాసాగా ఉన్నావా? మీరు కులాసాగా ఉన్నారా? బ్రతికే ఉన్నాను. నువ్వు సుఖంగా ఉన్నావు అనుకుంటాను. నా సుఖ దుఃఖాల గురించి అడగటానికి మీరెవరు? నిజమే, నేను నీకేమీ కాకపోవచ్చు, కానీ మనిషికి మనిషికి మధ్య ఉన్న అనుబంధం కారణంగా అడిగాను అంతే. అన్ని బంధాలను తేలిగ్గా తెంచగల మీరు ఈ అనుబంధాన్ని కూడా తెంచేయచ్చుగా. ఏమిటి నువ్వు అనేది? బంధాలను తేలిగ్గా నేను తెంచేశానా? అవును, నువ్వు నా ఇంట్లో ఎందుకు ఉండటం? మీ మమ్మీ డాడీ ఇంటికే పోని ఆజ్ఞాపించింది మీరా నేనా? ఏదో ఆవేశంలో ఒక మాట అంటే వెళ్ళిపోవటమేనా? పోనీ వెంటనే తిరిగి రావాలని నీకు మాత్రం అనిపించలేదా? తాళి కట్టిన భార్య అలిగి కన్న వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే కట్టుకున్నవాడు వచ్చి పుచ్చిగించి తీసుకెళ్తాడని ఆశపడ్డాను. అంటే అసలు నేను మీ ఇంటికే రాలేదంటావా? పంతాన్ని పట్టుదలని వదులుకుని అహాన్ని అభిమానాన్ని చంపుకుని మీ ఇంటికి వచ్చాను. అప్పుడు నీకు నా ముఖం చూడటం ఇష్టం లేదని నీ నాన్న చేత చెప్పించావు. అబద్ధం, అంతా అబద్ధం. పట్టుబట్టి మా నాన్నని మీ ఇంటికి పంపిస్తే ఆయన నాన్న మాటలని అవమానించి విడాకులు కావాలని కాగితాలు పంపించింది మీరు కదా? ఏంటి, విడాకులు కావాలని కోరింది నేనా? ఇంకా సేపుంటే పిల్లవాడిని కానీ అవతల పారే మనది కూడా నేనేనంటావు. నా నుంచి విడాకులు కొన్ని పెళ్లి చేసుకోవాలనుకున్నావు. అందుకే ఆ పసిగుడ్డును అడ్డు తొలగించుకోవాలని అర్ధరాత్రి కూడా మీ నాన్న చేత అవతల పారేయించావు. No, no! ఇదంతా పచ్చి అబద్ధం అని నువ్వు అనుకోవచ్చు, కానీ ఇది అక్షరాల నిజం. కోటీశ్వరుడైన మీ నాన్న ఈ పేదవాడి బిడ్డకి అనాథనే ముద్ర వేసి శరణాలయం ముందు పారేశాడు. నా అదృష్టం బాగుంది కాబట్టి అదంతా నా కళ్ళబడింది. నా బిడ్డని ఎత్తుకుని గుండెలకు హత్తుకోగలిగాను. ఆ రోజు రాత్రి నేను హాస్పిటల్కి వచ్చి ఉండకపోతే ఈ రోజు మన బిడ్డ తల్లి ప్రేమకే కాదు, తండ్రి ప్రేమకు కూడా నోచుకునే దురదృష్టవంతుడై ఉండేవాడు. అంటే నా రక్తం పంచుకుని నా పేగు తెంచుకుని పుట్టిన బిడ్డ ఉండగా నేనింతకాలం పిచ్చిదాన్లా బొమ్మతో ఆడుకుంటూ బ్రతికానన్నమాట. రేఖ, నీకేం తెలుసు ఆ పసివాణ్ణి నేను ఎంత తాపత్రయపడి పెంచుకున్నాను. వాడికి నీ పాలకు బదులు నా రక్తం పట్టి పెంచాను. అన్నానికి బదులు నా ప్రేమను పెట్టి పెంచాను. ఎన్నోసార్లు వాడు తన తల్లిని గురించి అడిగినప్పుడు ఏం జవాబు చెప్పాలో తెలియక నాలో నేనే కుమిలిపోయాను. నీ తల్లి బ్రతికే ఉంది, కానీ ఆమె మనసు చచ్చిపోయిందని చెప్పను. నీ తల్లి ప్రేమించేది నిన్ను నన్ను కాదు, ఆస్తిని ఐశ్వర్యాన్ని అని చెప్పనా? ఏం చెప్పాలంటావు? ఆ పసివాడికి నన్నేం జవాబు చెప్పమంటావు? దీనంతటికి కారణం మా నాన్నే అన్నమాట. ఎందుకు ఎందుకు నాకు ఇన్ని అబద్ధాలు చెప్పారు? నన్ను ఎందుకు ఇంత మోసం చేశారు? నవమాసాలు మోసి నీ కన్న బిడ్డ నా దగ్గర నుంచి దూరం చేసి చచ్చిపోయాడని ఎందుకు చెప్పారు?
గోపి నా కోసం వస్తే నేను చూడు పొమ్మన్నానని అతను నన్ను తిట్టి విడాకులు ఇచ్చేశాడని ఎందుకు అబద్ధాలు చెప్పారు? నా మీద కక్ష కట్టి నా జీవితాన్ని ఎందుకు నాశనం చేశారు? చెప్పండి డాడీ, ఎందుకు నాశనం చేశారు? అమ్మా రేఖ, ఊరుకోమ్మా, ఊరుకో. పరువు ప్రతిష్టల కోసం పాకులాడుతూ నేను చేసిన పొరపాట్లని మన్నించమ్మా. అమ్మా రేఖ, నిన్ను క్షమించమని అడిగే అర్హత నాకు లేకపోతే కానీ క్షమించే మనసు నీకుందని నాకు తెలుసు. ఉన్న ఒక్కగానొక్క కూతురికి సుఖాలు సంతోషాలు కోట్లు పెట్టి కొనాలనుకున్న పూలమ్మా ఈ డాడీ. మనిషికి డబ్బే ప్రాణమని, జీవితానికి డబ్బే గమ్యమని ఎన్నాళ్ళు నమ్మిన నేను ఈ రోజే తెలుసుకున్నానమ్మా. ఈ లోకంలో సుఖము సంతోషము శాంతి అనే గొప్ప అనుభూతుల్ని మనీతో కాదు మనస్సుతోనే కొనగలవు. ఇప్పటికి తెలుసుకున్నానమ్మా. ఏమండి, మీరు నా నుంచి దూరం అయిన తర్వాత అర్థమైంది ఇక నా జీవితం మీతోనే ముడిపడి ఉందని. నా బ్రతుకులో మొట్టమొదటిసారి అడుగు పెట్టింది మీరు, ఆ పైన అడుగు పెట్టేది నా చావు ఒక్కటేనండి. రేఖ, ఇన్నేళ్ళు కన్నీళ్లతోనూ అశాంతితోనూ ఆవేదనతోనూ బ్రతికాను. ఏమండి, నన్ను ఒక్కసారి మీ దగ్గరికి తీసుకోండి. ఆ తర్వాత నా ప్రాణం పోయినా పర్వాలేదు. నేను ఉండాలనుకున్నది మా మమ్మీ డాడీ ఇంట్లో కాదండి, మీ చల్లని గుండెలో. రేఖ, ఇంతకాలం ప్రాణం లేని మనిషిలా బ్రతికాను. ఇప్పుడు నీ రాకతో మళ్ళీ నాకు ప్రాణం వచ్చింది. మళ్ళీ నన్ను విడిచిపెట్టి వెళ్ళకు రేఖ, వెళ్ళకు. డాడీ, ఓ డాడీ, అమ్మను నేను తీసుకొస్తే నువ్వు దగ్గరికి తీసుకుంటావేంటి? And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.